కృపాభరితుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఉదయకాలం మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ శ్రేష్టమైన వాక్కును కుటుంబంగా మీరు వినగలిగితే ఎంతో ఆశీర్వాదం. ఈరోజున ఆదికాండం 2వ అధ్యాయం 8-9 వచనాలు మీకు చదివి వినిపిస్తాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు మనకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను అని వాక్యం సెలవిస్తుంది. 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని వాక్యం చెప్పబడింది. కృపగలిగిన దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోటను వేశాడు. దానిని ఏదెను అని చెప్పారు. తాను నిర్మాణం చేసినటువంటి మనిషిని దానిలో ఉంచాడు అని వాక్యం సెలవిస్తుంది. అందులో ఆ కృపగలిగిన దేవుడు చూపునకు రమ్యమైనవి అనేక విధములైన చెట్లతో పాటు జీవవృక్ష ఫలములిచ్చే చెట్టుని, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని కూడా నేల నుండి ఆయన మొలిపించాడు అని వాక్యం సెలవిస్తుంది. తూర్పున దేవుడు ఏదెనులో ఒక తోట వేశాడు. దానిని మనం ఏదెను తోట అని అంటాం. వాస్తవానికి తోట ఏదెను తోట కాదు, కానీ ఏదెనులో ఒక తోట. ఏదెను అను మాటకు సౌఖ్యము అని అర్థం. తోటకు పేరు లేదు. అయితే ఏదెను తోటలు 2 ఉన్నట్టుగా బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటే, దేవుని తోటయగు ఏదెను ఉంటివి అని సాతానును గురించి చెప్తాడు. 28వ అధ్యాయం 11వ వచనం నుండి సాతాను యొక్క వైభవాన్ని గురించి బైబిల్లో చెప్పబడి ఉంది. మొట్టమొదటి సృష్టిలో దేవుని తోటయగు ఏదెనులో ఈ కార్యక్రమాలు జరిగాయి. అక్కడ లూసిఫర్ని దేవుడు నాయకుడిగా ఉంచాడు. అతనికి ఒక సింహాసనం ఇచ్చాడు. అతన్ని అభిషేకించాడు. దూతలకు ఆశ్రయంగా పెట్టాడు. దేవుని తరువాత ఆ స్థలంలో సాతానుడికి ఆధిక్యతను ఇచ్చాడు. అదేవిధంగా సాతానుడు ఆధిక్యతను కాపాడుకొనలేక గర్వించి ఆ స్థానమును పోగొట్టుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది ఈ గర్వంతో జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతని, ఒకవేళ మంచి ప్రసంగికుడా, మంచి స్వస్థతావరం కలిగిన వాడా, మంచి పాటగాడ, వాయిద్యగాడ, దేవుని కొరకు ఉపయోగపడుతున్నవాడా అనేటటువంటి వారిలో ఈ రోజున ఎక్కువగా అతిశయం పెరిగిపోయాది. వారు ఎక్కడున్నారంటే దేవుని కంటే మేమే దేవుళ్ళము అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. అతిశయం ఒకనాటికి మంచిది కాదు. వారందరూ దేవుని దృష్టిలో పడిపోయిన వారే. మనుషుల దృష్టిలో చాలా ఉన్నతంగా కనిపించవచ్చు. అయితే ఈ స్థలంలో దేవుడు తూర్పున ఏదెను అనే ఒక తోటను ఆయన వేశాడు. ఏదెను అనే స్థలంలో ఒక తోటను ఆయన కలగజేశాడు. అందులో ఉన్న ప్రతి వృక్షము కూడా భూమిలో నుండి మొలిచినవే. ఆఖరికి జీవవృక్ష ఫలములు ఇచ్చే చెట్టు అయినా, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమైన. తరువాత తాను నిర్మాణం చేసినటువంటి ఆ మనిషిని కూడా అక్కడే పెట్టాడు. దైవ జనాంగమా, కావలసినటువంటి ఆలోచన ఇక్కడ మనకుంది. దేవుడు భూమి మీద ఒక మనిషి జన్మనిస్తే వానికి అవసరమైనవన్నీ కూడా మొట్టమొదటే చేసి ఆ తరువాత మనిషిని చేస్తాడు. ప్రపంచంలో ఎవరైనా దేవుడు ఆ రీతిగా కలగజేసి మనల్ని ఉంచుతాడు. ఈ లోకంలో మనం దరిద్రులుగా, లేకపోతే ధనహీనులుగా, లేకపోతే ఏమీ లేని వారుగా బ్రతకాలని దేవుని ఆలోచన కాదు. ఆ కృపగలిగిన దేవుడు మనకు సమస్తమును కలుగజేశాడు.
మనం ఎప్పుడూ మోసాల చేత, అన్యాయాల చేత, అక్రమాల చేత, వడ్డీలకు, లంచాలకు, వీటి ద్వారా మనం సంపాదించుకోవాలని దేవుని ప్రణాళిక కానే కాదు. ప్రతి ఒక్కటి ఆయన మన కోసం కలుగజేశాడు. అయితే ఆయన చిత్త ప్రకారంగా జీవించిన నాడు అవన్నీ మనకు సొంతమవుతాయి. ఎంతోమంది ఆయన చిత్తమును గుర్తెరగక వారి స్వచిత్తమును ఆధారం చేసుకొని జీవించి దేవుడిచ్చినటువంటి వాటినన్నింటినీ పోగొట్టుకుంటూ ఉన్నారు. వారు ఆ రీతిగా దేవుని చిత్తమును ఉల్లంఘించే ఆ ఆలోచన వారికి ఉన్న అతిశయాన్ని బట్టి కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం చేయవలసిన కార్యం ఆయన చిత్తాన్ని మనం ఎరిగి జీవించడం నేర్చుకోవాలి. కారణం ఆయన వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మీ జీవిత గ్రంథమును వ్రాసిన వాడును నేనే అని చెప్పాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగి, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన జీవిత గ్రంథాన్ని రాసి, ఇంత గొప్ప ఆలోచన మన పట్ల కలిగిన ఆ గొప్ప దేవుడు మనల్ని ఈ లోకంలో దరిద్రునిగా బ్రతకనివ్వడు, అలాగని చక్రవర్తుల్నిగా కూడా చేయడు. ఇలా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ ఏదెనులో ఉన్న తోటలో ఆదాము కూడా దేవుని తరువాత వాడే, దేవుని కంటే కొంచెము తక్కువ వాడు. ఈ విషయము కీర్తన 8వ అధ్యాయంలో చెప్తాడు. నరుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు దేవుని కంటే కొంచెము తక్కువ వాడని. ప్రియ దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. తూర్పున ఏదెనులో ఉన్న తోట అయినా, లేక యెహెజ్కేలులో చెప్పబడిన దేవుని తోట ఏదేనైనా, ప్రస్తుతం సంఘము అనేటటువంటిది కూడా ఏదేనుకు సాదృశ్యం. ఈ సంఘంలో మనం అందరం కూడాను ఆ కృపగల దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండుటకు ప్రభు సహాయం చేశాడు. దేవుని ఏదేను తోటలో ఉన్న లూసిఫర్ దూతలకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుని తరువాత అతడు అభిషేకించిన కెరూబై ఉన్నాడు. ఇక్కడ ఏదెనులో ఉన్న తోటలో ఆదాము కూడా అంతే. సమస్త జీవరాశులకు ఆయన అధికారినిగా చేసి వాటిని పరిపాలించమని చెప్పాడు. ఆధిక్యత దేవుడు దయచేశాడు. అదేవిధంగా సంఘము అటువంటి ఏదెనులో ఉన్న మనకు కూడా ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అధికారాన్ని గురించి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, మీరు పాములను తేళ్లను ఎత్తిపట్టుకుంటారు, శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. తరువాత రోమా 16వ అధ్యాయంలో సమాధానమును కలిగించు దేవుడు అతి శీఘ్రముగా సాతానుని మీ పాదముల కింద చితగుదగించును అని కూడా చెప్పాడు. ప్రియులరా, యాకోబు పత్రికలో దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పాడు. ప్రభు మనకు కూడా అధికారం ఇచ్చాడు. ఈ రోజున సంఘము ఒక ఏదెను లాంటిది. ఆ ఏదెనులో ఉన్న ఆదాము దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి జీవించేవాడు. చల్లని పూట దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. వాళ్ళు కలిసి జీవించేవారు. పరలోకపు సమాచారాలు ఏదెనులో ఉన్న వారి ఇరువురికి ప్రభు బోధించేవాడు. ఏదెను విషయాలు ఆదాము దేవునికి తెలియచెప్పేవాడు. అదేవిధంగా లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులకు దేవుడు తెలియదు, కానీ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి సంఘము అనే ఏదెనులో పెట్టాడు. చల్లని పూట ఆదాము దగ్గరికి వచ్చిన రీతిగా సంఘంలో చల్లని పూట అంటే పాపం విడిచిపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర దేవుడు వచ్చి వారితో మాట్లాడువాడై ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు వ్యక్తిగా, శక్తిగా కాదు, కానీ వాక్య రూపంలో ప్రభువు మాట్లాడతారు. ప్రియులారా, నీవు ఏదెనులో ఉన్నావా లేక లోకంలో ఉన్నావా? ఏదెనులో ఉంటే దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. ఆ గొప్ప దేవుడు పరలోక సంబంధమైన విషయాలని నీకు బోధించగలుగుతాడు. ఏదెనులో ఉన్న ఆదాముతో దేవుడు చెప్పిన మాట, జాగ్రత్త,
సేద్యం చేయి, కాపు కాయమని. అదేవిధంగా సంఘంలో ఉన్న నీతో కూడా ప్రభు చెప్తున్నమాట, జాగ్రత్త, సేద్యం చేయి అంటే ఆయన రాజ్యమును విస్తరింపచేయి, కాపుకాయ అంటే సాతానుడు ఏదైనాలోనికి ప్రవేశించకుండా మెలకువ కలిగి ఉండు, కంచి వేసుకో, జాగ్రత్తగా ఉండు, సంఘంలోనికి సాతానుడు రాకుండా చూసుకో అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు సంఘంలోనే ఉన్నావు కదా, నీవు ఈ సంఘంలో సేద్యం చేస్తున్నావా? యేసయ్య రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? ఏదైనా ఈ సంఘానికి కంచి వేసి కాపాడుకుంటూ ఉన్నావా? ఏదైనాలో నిన్ను బయటికి తరిమివేయటానికి, లోపలికి ఒక్కడు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న నిన్ను బయటికి తరిమివేయటానికి, సంఘంలోకి ఒక్కడు రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడే సాతానుడు. వాడు రాకుండా కంచి వేసుకొని దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆధిక్యతని కాపాడుకుంటూ జీవించాలని ప్రభునామాన నీకు మనవి చేస్తున్నాను. నీవు కాపు కాస్తూ నీ కుటుంబాన్ని కూడా కాపాడుకో, నీ పిల్లల్ని కాపాడుకో. కాపు కాస్తూ కాపరిగా నీ సంఘాన్ని కాపాడుకో. ఆ రీతిగా కాపాడుకుంటూ ఉంటే యేసయ్య తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆయన ఆగమనపు దినమున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని తీసుకుని వెళ్ళి సాతానుడు ప్రవేశించలేని పరమ ఏదెనులో నిన్నుంచుకుంటాడు, పరలోకంలో నిన్నుంచుకుంటాడు. ఆ గొప్ప భాగ్యాన్ని ఈ భూమి మీద నీవు సంపాదించుకోవాలని ప్రేమపూర్వకంగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ కృప నీకును, నీ కుటుంబంలో ప్రతి వారికి ఆ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.